ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యంలో కుజుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ లాభాలు కానీ అందుకుంటారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. షష్టమములో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, జన సంబంధాలు కూడా చెడిపోయేటువంటి సందర్భాలు మీకు ఈ వారంలో ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో చంద్రుడు సంచరించడం వల్ల అతి సునాయాసంగా మనస్సుకు నచ్చే విధంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, పదోన్నతులు అందుకుంటారు. పంచమంలో గురు సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొంతమంది జనాల సహకారం మీకు ఉండదు. వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ ఇబ్బంది పెడతాయి. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కుంభరాశి వారు కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. అనగా ఆర్థికంగా బలం పుంజుకుంటారు. అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, వివాహాది శుభ కార్యక్రమాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. సప్తంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.